అందరికీ. లాస్ట్ వీడియోలో మనం ప్రచార దశ గురించి చూసాం కదా. అంటే ఆంధ్ర మహాసభలు ఏమేమి జరిగాయో 1 నుంచి 6 వరకు చూసాము. నెక్స్ట్ ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ సమితి ఏర్పడింది, దాన్ని చూసాము. నెక్స్ట్ మోంటేగు చేమ్స్ఫోర్డ్కి సంబంధించి ప్రత్యేక సమావేశాలు అనేవి జరిగాయన్నమాట. ఆ సమావేశాల గురించి కూడా చూసాము. ఎవరైనా వీడియో చూడనివారు ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసేసి రండి, తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే కంటిన్యూషన్లో వీడియోస్ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. లింక్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో జస్టిస్ పార్టీ అవతరణ అనేది జరిగిందండి. ఎప్పుడు జరిగింది అంటే బ్రాహ్మణులు అధికంగా ఉండేవారండి. ఉద్యోగాల్లో కానీ పదవుల్లో కానీ ముఖ్యంగా బ్రాహ్మణులు ఉండేవారు. అది చూసిన బ్రాహ్మణేతరులు, అంటే బ్రాహ్మణులు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అయితే భావించారనమాట. భావించి ఈ సమస్యలకు పరిష్కారానికి మనకు ఒక సంఘం కావాలి అని అయితే నిర్ణయించుకున్నారు. ఆ సంఘానికి పేరు ఏం పెట్టారంటే దక్షిణ భారత ప్రజల సంఘం అనే పేరు పెట్టారనమాట. ఇప్పుడు 1916లో ఎక్కడ అంటే మద్రాసులో 1916లో బ్రాహ్మణేతర సంఘం అనేది ఏర్పడింది. దాని పేరు దక్షిణ భారత ప్రజల సంఘం. దానికి మూల పురుషుడు వచ్చేసి శెట్టి త్యాగరాయ చెట్టి అనే ఆయన ఈ సంఘానికి మూలపురుషుడు అనమాట. ఈయన ఆంగ్లంలో ప్రచురించిన వార్తాపత్రికకు జస్టిస్ అనే పేరు పెట్టారనమాట. ఎప్పుడు 1917 ఆగస్టు 26 పెట్టారు. తర్వాత బ్రాహ్మణేతరులకు ఒక రాజకీయ పార్టీ అనేది కావాలి అన్నారు. అనుకుని ఆ పార్టీకి జస్టిస్ పార్టీ అనే పేరు అనేది పెట్టారనమాట. ఎప్పుడైతే మోంటేగు చేమ్స్ఫోర్డ్స్ రిఫార్మ్స్ అనేవి 1919లో ప్రవేశపెట్టడం జరిగిందో 1920లో జస్టిస్ వర్గం అనేది పాల్గొని మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిందనమాట. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరయ్యారంటే జస్టిస్ పార్టీ నుంచి సుబ్బరాయల రెడ్డియార్ మొదటి జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేశారనమాట. ఎప్పుడు 1920 ఎలక్షన్స్లో నెగ్గారు కాబట్టి 1920 డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జస్టిస్ పార్టీ వాళ్ళు పరిపాలన అనేది చేశారనమాట. ఆ తర్వాత సుబ్బరాయల రెడ్డియార్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల 1921 అంటే నెక్స్ట్ ఇయర్లోనే పానుగల్ రాజా రమణీయం గారు సీఎం అయ్యారనమాట. దాని తర్వాత 1921లో జస్టిస్ పార్టీలో ఎంతోమంది ఆంధ్రులు ఉన్నా కానీ ఎప్పుడూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని బలపరచలేదన్నమాట. అంటే జస్టిస్ పార్టీ ఆంధ్ర ఉద్యమానికి సపోర్ట్ ఎప్పుడూ చేయలేదు అని అయితే తెలుస్తుందన్నమాట. 1925లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది ఏర్పడింది. మద్రాసుకు చెందిన రామారావు గారు కన్నడ రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన అంశాలను పరిశీలించవలసిందిగా తీర్మానం అనేది ప్రవేశపెట్టారనమాట. నెక్స్ట్ రామదాసు పంతులు ఏమో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పరిశీలించాలని కోరుకున్నారు. నెక్స్ట్ 1926 శంకరన్ నాయర్ ఏమో ప్రత్యేక తమిళ రాష్ట్రకు. అదే సమయంలో రామదాస పంతులు మరో తీర్మానం పెట్టారనమాట. దేనికోసం? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు. ఈ తీర్మానాలన్నీ వీగిపోయాయి. అంటే ఏ తీర్మానము కూడా సక్సెస్ అనేది అవ్వలేదన్నమాట. తీర్మానాలు పెడదామైతే చాలా తీర్మానాలు పెట్టారు. ఇక్కడ చూసుకోవాల్సిన 1925లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో రామారావు గారు కన్నడ రాష్ట్ర కోసం, రామదాసు పంతులు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అండ్ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం. నెక్స్ట్ శంకరన్ నాయర్ గారు తమిళ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానాన్ని ప్రతిపాదించారనమాట. నెక్స్ట్ వచ్చేసి 3వ దశ అంతర్లీన దశ. 1921 నుంచి 1935 వరకు అంతర్లీన దశ అనేది అంతర్లీన దిశగా పేర్కొంటాము. 1921 నుంచి 1935 వరకు. 1921 to 1935 అనేది ఇండియన్ మూమెంట్లో చాలా క్రూషియల్ ఇయర్స్ అండి. అంటే క్విట్ ఇండియా మూమెంట్కి ముందు నాన్ కార్పొరేషన్ మూమెంట్ అండ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ఈ మూమెంట్స్ అనేవి 1921 to 1935 మధ్యలోనే జరిగాయి. కాబట్టి ఆ టైంలో ఆంధ్రోద్యమంకి బదులు జాతీయోద్యమంలో పాల్గొనడం అనేది జరిగిందనమాట ఆంధ్ర నాయకులందరూ. సో అలా పాల్గొనడం వల్ల ఆంధ్ర ఉద్యమం అనేది కొంచెం డౌన్ అయ్యిందనమాట. ఆ టైంలో ఏం చేశారంటే కొంతమంది ప్రముఖులు ఉన్నారనమాట. వాళ్ళు అంటే ఇప్పటి వరకు రాజకీయంలో జోక్యం చేసుకొని వారు ఈ టైంలో ఎలాగైనా మనం ఆంధ్ర ఉద్యమాన్ని కొంచెం సపోర్ట్ చేయాలి, ఈ టైంలో మనం సపోర్ట్ చేయకపోతే మొత్తానికి మరుగున పడిపోతుంది అని అయితే ఫీల్ అయ్యారనమాట. అందుకని చెప్పని కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వారు ఈ టైంలో ఆంధ్ర ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ చూసుకున్నారనమాట. ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ విజయ అండ్ సిఆర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు చూసుకున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఎప్పుడు స్థాపించారు అంటే 1926 ఏప్రిల్ 26న స్థాపించారు. 1913 బాపట్లలో ప్రథమాంధ్ర సమావేశం అనేది జరిగింది కదండి. అందులో ప్రత్యేక విశ్వవిద్యాలయం ప్రస్తావన అనేది వచ్చింది. అంటే ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేయాలి అని అయితే డిసైడ్ అయ్యారనమాట. అయితే ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని చెప్పని మద్రాసు శాసనసభలో ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే భూపతిరాజు వెంకటపతిరాజు. ఈయన మద్రాసు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని వ్యతిరేకించిన వారు ఎవరంటే నటేష మొదలియార్ అనే ఆయన వ్యతిరేకించారు. భూపతిరాజ వెంకటపతిరాజు అనే ఆయన ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఈ ప్రత్యేక యూనివర్సిటీకి జస్టిస్ పార్టీ ఒక కమిషన్ వేసిందనమాట. అది స్టౌటన్ కమిషన్. జస్టిస్ పార్టీ వేసిన 1923లో ఆంధ్ర యూనివర్సిటీకి రిలేటెడ్ కమిషన్ ఏంటి? స్టౌటన్ కమిషన్. అండ్ ఆంధ్ర యూనివర్సిటీకి తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరు ఎవరు పెట్టారో అని అడుగుతారు. కేవీ రెడ్డి నాయుడు ఆంధ్ర యూనివర్సిటీకి తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరును సూచించారనమాట. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీకి పరోక్షంగా సహాయపడ్డారంట. అంటే ఇండైరెక్ట్గా హెల్ప్ చేశారనమాట. ఎవరంటే మద్రాస్ యూనివర్సిటీ వీసీ రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఏర్పడడానికి మద్రాస్ యూనివర్సిటీ యొక్క వీసీ ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు సపోర్ట్ చేశారనమాట, కొంచెం హెల్ప్ చేశారు. నెక్స్ట్ 1926 ఏప్రిల్ 26న ఆంధ్ర యూనివర్సిటీ అనే పేరుతో బొబ్బులి రాజా మొదటి ఛాన్సలర్గా అండ్ సిఆర్ రెడ్డి వైస్ ఛాన్సలర్గా నియమించబడ్డారు. విజయవాడ కేంద్రంగా ఈ యూనివర్సిటీ అనేది ఏర్పడిందనమాట. ఎప్పుడు 1926 ఏప్రిల్ 26న ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడింది. ఫస్ట్ ఛాన్సలర్ వచ్చేసి బొబ్బిలి రాజా అండ్ వైస్ ఛాన్సలర్ వచ్చేసి సిఆర్ రెడ్డి అనమాట. విజయవాడ కేంద్రంగా ఏర్పడింది. కాకపోతే ఈ యూనివర్సిటీకి పాలనా కేంద్రంగా విజయవాడ అండ్ బోధనా కేంద్రంగా రాజమండ్రి అనేది ఏర్పడింది. అండ్ ఈ టైంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? జస్టిస్ పార్టీ యొక్క సీఎం రాజా రమణీయం గారు, పానుగల్ రాజా అని కూడా అంటారు. ఆయన సీఎం కింద ఉన్నారనమాట జస్టిస్ పార్టీ. విద్యాశాఖ మంత్రి ఏవి పాత్రో అనే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారనమాట ఆనాటికి. కాకపోతే ఇక్కడ యూనివర్సిటీ పాలనా కేంద్రం విజయవాడ అండ్ బోధనా కేంద్రం రాజమండ్రి రెండు ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. రాయలసీమకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పని రాయలసీమ నాయకులు వ్యతిరేకించారనమాట. చివరికి ఏం చేశారు? రాయలసీమ వారు ఆంధ్ర వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చి కాలేజ్ను మద్రాస్ యూనివర్సిటీ పరిధిలోకి చేర్చి వాల్తేర్ కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ 1930 సెప్టెంబర్ 5న విశాఖలో ప్రారంభించారు. నెక్స్ట్ సిఆర్ రెడ్డి రచనలు చేశారు. ఆ సిఆర్ రెడ్డి రచనలు ఏంటంటే ముసలమ్మ మరణం అండ్ కవిత్వ తత్వ విచారం. అండ్ నెక్స్ట్ అర్థశాస్త్రం. కొమర్రాజు కోరికపై విజ్ఞాన చంద్రిక మండలికి అర్థశాస్త్రం అనే రచనను చేశారు. సిఆర్ రెడ్డి రచనలు ఇంపార్టెంట్ అండి. ముసలమ్మ మరణం అండ్ కవిత్వ తత్వ విచారం, అర్థశాస్త్రం. ఈ యూనివర్సిటీ కోసం గొడవలు పడుతూ ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య దూరాన్ని అనేది పెంచిందనమాట. గతంలో ఆంధ్ర మహాసభల తీర్మానాల ప్రకారం విశాఖపట్నంలో మెడికల్ కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది స్థాపన జరిగింది. అలాగే రాజమండ్రి, అనంతపూర్లో కూడా కళాశాలలు అనేవి స్థాపించడం జరిగిందనమాట. నెక్స్ట్ అప్పట్లో మద్రాస్ హైకోర్టుకి మొట్టమొదటి జడ్జిగా నియమించబడ్డాడు అనమాట. ఎవరు? ఒక ఆంధ్రుడు అనమాట. వేప రామేశం అని ఆయన మొట్టమొదటి ఆంధ్ర జడ్జి అనమాట. ఈ టైంలో జస్టిస్ పార్టీ అధికారంలో ఉంది. అండ్ నెక్స్ట్ ఆంధ్ర మహాసభలు అక్కడక్కడ జరిగాయి. నెక్స్ట్ ఆల్ ఆంధ్ర కోఆపరేటివ్ లిటరరీ సభలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజలలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సభలు అనేవి జరగాలి. సభలు జరిగి ప్రత్యేక ఆంధ్ర తీర్మానాలు అనేవి ఆమోదించడం జరగాలి.
ప్రత్యేకాంధ్ర ఆవశ్యకతను గుర్తించాలి అని అయితే సభలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. దాని తర్వాత మోంటెప్ చెమ్స్ఫోర్డ్ యాక్ట్ ప్రకారం భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి 1927లో వేమవరపు రామదాసు స్టేట్ కౌన్సిల్లో తీర్మానం చేశాడు. అండ్ ఆ టైంలోనే పిల్లలమర్రి ఆంజనేయులు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సేమ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారనమాట. 1928లో అయ్యదేవర కాళేశ్వరరావు ప్రభుత్వం లేట్ చేస్తుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో, అది త్వరగా చేయాలి అని అయితే చెప్పారు అని అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. 1928లో సైమన్ కమిషన్ అనేది వచ్చిందనమాట భారతదేశంలోకి. ఇది భారతదేశ కాంగ్రెస్ వ్యతిరేకించింది. అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వకూడదని చెప్పని డిసైడ్ అయ్యారు. అండ్ సైమన్ కమిషన్ కూడా అగైనెస్ట్గా ఫీల్ అయ్యారనమాట. నెక్స్ట్ అదే టైంలో 1931లో కడప కోటిరెడ్డి అధ్యక్షాన మద్రాసులో ప్రత్యేకాంధ్ర సదస్సు నిర్వహించారనమాట. ఈ సదస్సులో భాషా ప్రాతిపదికన ప్రత్యేక తెలుగు జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. మహాత్మా గాంధీ లండన్లో జరుగుతున్న 2వ రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరైన సందర్భంలో ఈ తీర్మానాన్ని అందజేశారు. అంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే అటెండ్ అవ్వలేదండి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మహాత్మా గాంధీ అటెండ్ అయ్యారు కదా. ఆ అటెండ్ అయినప్పుడు అక్కడ ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన తీర్మానాలు అవి చేసుకుని మహాత్మా గాంధీకి ఇచ్చారనమాట. అంటే ఆ టైంలో ఈ తీర్మానాన్ని అందజేశారు. ఎందుకంటే అక్కడ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అనేది సపోర్ట్ చేస్తారేమో మహాత్మా గాంధీ గారు అక్కడ కాన్ఫరెన్స్లో అని భావించి ఈ కడప కోటిరెడ్డి అధ్యక్షాన మద్రాసులో జరిగిన ప్రత్యేకాంధ్ర సదస్సులో నిర్ణయించుకున్నారు. అండ్ మహాత్మా గాంధీకి సాయంగా వివి జోగయ్య పంతుల్ని లండన్కు పంపించారనమాట 1931లోనే కదండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. ఆ టైంలో మహాత్మా గాంధీకి హెల్ప్ కింద వివి జోగయ్య పంతుల్ని పంపించారనమాట. అండ్ ఆయనతో పాటు ఇంకా బొబ్బిలి రాజా, మోచల రామచంద్రరావు 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కు అటెండ్ అయ్యారనమాట. బొబ్బిలి రాజా, మోచల రామచంద్రరావు అండ్ జోగయ్య పంతులు, వి నాగభూషణం అండ్ పివి సుబ్బారావు అండ్ కె నరసింహారావులు కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం లండన్కి వెళ్ళారనమాట. 1934లో దేశపాండ్య సుబ్బారావు ఇంగ్లాండ్కు వెళ్ళి ప్రత్యేక రాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేశారు. అయినా ఆయన కోరిక ఫలించలేదు. ఎవరు ప్రత్యేక రాష్ట్ర నిర్మాణం కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు అని అడుగుతారనమాట. 1934లో దేశపాండ్య సుబ్బారావు గారు ఇంగ్లాండ్ వెళ్ళి ప్రత్యేక రాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేశారనమాట. నెక్స్ట్ భాషా ప్రతిపాదకను ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం తీర్మానాలు సదస్సులు ఎన్ని జరిగినా కానీ యూజ్ అనేది లేదనమాట. చివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ తీర్మాన దశ అనేది ఉంటుంది. 1935 వరకు ఏమేమి జరిగాయో వాటన్నిటి గురించి డిస్కస్ చేసామండి. నెక్స్ట్ వీడియోలో దాని తర్వాత జరిగిన విషయాల గురించి చూద్దాము. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.